ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శత్రువులను కూడా మిత్రులను చేస్తున్నారు. ఇండియాకు చైనాకు మధ్య సంబంధాలు అంతంత మాత్రమే ఉన్నప్పటికీ విషయం తెలిసిందే. ఇక ట్రంప్ ఇటు చైనాతో అటు ఇండియాపై భారీ ఎత్తున సుంకాలను బాదడంతో ఇరు దేశాలు మరింత సన్నిహితమయ్యాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెలాఖరులో SCO సమ్మిట్కు బీజింగ్కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య తిరిగి వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించడానికి చర్చలు మొదలు పెడతారన్న టాక్ వినిపిస్తోంది. గాల్వాన్ సరిహద్దులో ఇరు దేశాలకు చెందినటువంటి సైనికుల మధ్య బాహాబాహి జరిగిన తర్వాత సంబంధాలు పూర్తిగా బెడిసిపోయాయి. ఇక ట్రంప్ పుణ్యాన తిరిగి చైనా పెట్టుబడులను ఇండియాకు ఆహ్వానించబోతుందా? ముఖ్యంగా కన్స్యూమర్ గూడ్స్, రెన్యూవబుల్ తయారీ రంగాల్లో పెట్టుబడులను అనుమతిస్తోందా? అయితే ఇరు దేశాల మధ్య వాణిజ్యాలతో సుమారు $100 బిలియన్ వరకు ఉంది. అయినా ఇండియా రిస్క్ తీసుకొని చైనా ఇన్వెస్ట్మెంట్ను ఆహ్వానిస్తోంది. ఇప్పుడేంటో ఆ వివరాలు చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ నిర్వాకం వల్ల శత్రు దేశాలు కూడా మిత్రు దేశాలుగా మారుతున్నాయి. ట్రంప్ భారీ ఎత్తున ఇండియాతో పాటు చైనాపై సుంకాలు బాదడంతో ఇరువురు ట్రంప్ బాధితులే కాబట్టి ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించుకోవాలని ఇండియా, చైనా నిర్ణయించుకున్నాయి. 2020లో గల్వాన్ లోయలో ఇండియా, చైనా సైనికుల మధ్య బాహాబాహి తర్వాత పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. చైనా పెట్టుబడులకు ఇండియా నో ఎంట్రీ చెప్పింది. ప్రస్తుతం పరిస్థితులు సరిగ్గా లేవు కాబట్టి చైనాతో జట్టు కట్టడానికి ఇండియా కూడా అంగీకరించింది. ఇక త్వరలోనే ప్రధాని మోదీ SCO సమ్మిట్కు చైనా వెళ్లనున్నారు. ఈ పర్యటన సందర్భంగా చైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సడలించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇక చైనా పెట్టుబడుల విషయానికి వస్తే నాన్ సెన్సిటివ్ ఏరియా సెగ్మెంట్లో పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. ఉదాహరణకు తయారీ రంగంతో పాటు రెన్యూవబుల్ ఎనర్జీ, కన్స్యూమర్ గూడ్స్ రంగాల్లో చైనా పెట్టుబడులకు ఇండియా అనుమతించాలనుకుంటోంది. ఈ రంగాల్లో చైనా పెట్టుబడులకు ప్రభుత్వం శరవేగంగా ఎలాంటి జాప్యం చేయకుండా అనుమతులు ఇస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఇరు దేశాలకు చెందిన దౌత్యవేత్తల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అయితే అత్యంత సున్నితమైన డిఫెన్స్, టెలికాంతో పాటు క్రిటికల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో మాత్రం చైనా పెట్టుబడులను అనుమతించదు. జాతీయ భద్రతకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ లేదని చెబుతున్నారు. ఆర్థికంగా దేశానికి లబ్ధి చేకూర్చిన చైనా పెట్టుబడులను అనుమతించమని తేల్చి చెబుతున్నారు న్యూఢిల్లీ వర్గాలు. ఇక చైనా పెట్టుబడుల విషయానికొస్తే ప్రభుత్వం అనుమతించే రూట్లలో వస్తేనే పెట్టుబడులను అనుమతిస్తాను, ఆటోమేటిక్ రూట్లలో అనుమతించరని స్పష్టం చేశారు. ఇండియాతో సరిహద్దులు పంచుకుంటున్న దేశాల నుంచి పెట్టుబడులకు ముందుగా ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. అయితే 2020లో లడాఖ్లోని గల్వాన్ లోయలో ఇరు దేశాలకు చెందిన సైనికులు బాహాబాహికి దిగారు. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇండియా చైనా పెట్టుబడులపై ఆంక్షలు విధించింది. అయితే ఇప్పటికీ చైనాతో ఇండియా వాణిజ్యపరమైన సంబంధాలు కొనసాగిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇండియా ప్రధానంగా ఫార్మాస్యూటికల్ ముడి పదార్థాల కోసం, అలాగే ఎలక్ట్రానిక్ విడిభాగాల కోసం చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. ఇక చైనా నుంచి ఇండియా ప్రతి ఏడాది బిలియన్ల కొద్దీ డాలర్ల వస్తువులను దిగుమతులు చేసుకుంటోంది. 2022 ఆర్థిక సంవత్సరంలో $94.57 బిలియన్ నుంచి 2025 ఆర్థిక సంవత్సరానికి $113.45 బిలియన్ పెరిగాయి. దీనికి వ్యతిరేకంగా ఇండియా నుంచి చైనాకు ఎగుమతులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో ఇండియా $21.26 బిలియన్ విలువ చేసే సరుకు ఎగుమతి చేస్తే అదే 2025 ఆర్థిక సంవత్సరానికి $14.25 బిలియన్ దిగి వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు చైనా నుంచి ఇండియా సుమారు $40.66 బిలియన్ సరుకు దిగుమతి చేసుకుంది. క్రితంతో పోల్చుకుంటే దిగుమతులు 13.1% పెరిగాయి. అదే ఇండియా నుంచి చైనా ఎగుమతుల విషయానికొస్తే 20% పెరిగి $5.76 బిలియన్ చేరాయి. ఇక చైనా విషయానికొస్తే కీలక రంగాల్లో ఇండియాపై ఒత్తిడి పెంచుతోంది, తన ఆధిపత్యాన్ని చాటుతోంది. ఉదాహరణకు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ రంగంలో చైనాదే పైచేయి. ఇక ఇండియా రేర్ ఎర్త్ మెటీరియల్ కోసం చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. చైనా కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఉదాహరణకు టన్నెల్ బోరింగ్ మిషన్లు లేదా TMBల సరఫరాను నిలిపివేసింది. దీంతో దేశంలో జరుగుతున్న అతిపెద్ద ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ప్రాజెక్టు వ్యయం విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో పాటు ఇండియా తయారీ యూనిట్ల నుంచి చైనా ప్రొఫెషనల్స్ను ఉపసంహరించడంతో ఆపరేషన్స్ దెబ్బతింటున్నాయి. ఇక
ట్రంప్ ఇండియాపై భారీ ఎత్తున సుంకాన్ని బాదడంతో చైనాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. దాంట్లో భాగంగానే 5 ఏళ్ల తర్వాత చైనా పౌరులకు టూరిస్టు వీసాలను ఇవ్వడం ప్రారంభించింది. వచ్చే నెల నుంచి ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు పునరుద్ధరించాలని నిర్ణయించాయి. కోవిడ్ సమయంలో ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులను రద్దు చేశారు. రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నామని కారణం చెప్పి ఇండియాపై భారీ సుంకాన్ని బాదాడు ట్రంప్. సుమారు 50% బాదడంతో ఇండియా నుంచి ఎగుమతులు దాదాపు నిలిచిపోతాయి. అమెరికా మార్కెట్లో ఇండియన్ ప్రాడక్టులు ఇతర దేశాల ప్రాడక్టులతో పోటీ పడలేవు. దీంతో ప్రత్యామ్నాయ మార్కెట్లను చూసుకోవాల్సి వస్తోంది. కాగా ఇండియా 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు $81.04 బిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లేదా FDIని ఆకర్షించింది. గత ఏడాదితో పోల్చుకుంటే 14% వృద్ధి కనిపించింది. ఇక FDI విషయానికొస్తే సేవల రంగంలో పెట్టుబడులు అధికంగా $9.35 బిలియన్ పెట్టుబడులు వచ్చాయి. అయితే ఇండియాలో 2022 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా $84.33 బిలియన్ పెట్టుబడులు వచ్చాయి. అటు తర్వాత 2023 ఆర్థిక సంవత్సరంలో $71.35 బిలియన్ దిగి వచ్చాయి. అటు తర్వాత 2024 ఆర్థిక సంవత్సరంలో కాస్త తగ్గి $71.27 బిలియన్ దిగి వచ్చాయని ఈ ఏడాది మార్చి 10న లోక్సభతో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. FDI తగ్గడానికి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు కారణమని పంకజ్ చౌదరి వివరించారు. ఇక దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు క్రమంగా తగ్గడం వల్ల చైనా పెట్టుబడులను ఆకర్షించడంలో తప్పు లేదని ట్రేడ్ పండిట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఇండియా ఎగుమతుల ఆధారిత పెట్టుబడులను ఆకర్షిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అదే సమయంలో పెరిగిపోతున్న ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుందంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ ఆర్థిక సంవత్సరంలో మోదీ ప్రభుత్వం $100 బిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ప్రధాని మోదీ 2019 తర్వాత మొట్టమొదటిసారి చైనాలోని టియాన్జిన్ పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఆయన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్లో పాల్గొంటారు. కాగా ఈ నెల 30న ప్రధాని జపాన్ పర్యటనకు వెళతారు. అక్కడ వార్షిక ఇండియా జపాన్ సమ్మిట్లో పాల్గొంటారు. జపనీస్ ప్రధాని షిగేరు ఇషిబాతో భేటీ అవుతారు. అటు నుంచి ఆయన చైనా పర్యటనకు వెళతారు. ఇక మోదీ చైనా పర్యటనకు వెళ్లడానికి ముందు చైనీస్ విదేశాంగ మంత్రి వాంగ్ యీ నెల 18, 19 తేదీల్లో న్యూఢిల్లీలో పర్యటించారు. 24వ రౌండ్ స్పెషల్ రిప్రజెంటేటివ్ చర్చల్లో పాల్గొన్నారు. ఇండియా చైనా సరిహద్దుల గురించి ఇరు దేశాల నాయకులు చర్చించారు. ఈ చర్చల్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఇరు దేశాలు అమెరికా బాధిత దేశాలే. ట్రంప్ చైనాపై భారీ ఎత్తున సుంకం బాదినా చైనా మాత్రం బెదరలేదు. ఇతర మార్కెట్లను చూసుకుంటామని కౌంటర్ ఇచ్చింది. చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ చైనాకు ఇరుగు పొరుగున ఉన్న ఆసియా దేశాల్లో పర్యటించి వారితో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇక ఇండియా కూడా ట్రంప్ బెదిరింపులకు లొంగలేదు. ప్రత్యామ్నాయంగా దేశంలో పెట్టుబడులను ఆకర్షించడానికి చైనా పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు చాలా ఎక్కువగా ఉంది. ఉదాహరణకు చైనా $100 బిలియన్ ఎగుమతులు చేస్తే ఇండియా కేవలం $20 బిలియన్ ఎగుమతులు కూడా చేయలేకపోతోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు ఎక్కువగా ఉన్న మోదీ మాత్రం రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి త్వరలోనే ఇండియన్ మార్కెట్లో చైనీస్ చీఫ్ ప్రోడక్ట్లు వరదల్లా వచ్చి పడతాయేమో. మరి మన ఇండియన్ ట్రేడర్స్ వారిని ఎలా ఎదుర్కొంటారో రాబోయే రోజుల్లో తేలిపోతుంది.